రూపాయి మారకం విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోవడంతో కేంద్రం ఆర్బీఐ బహుముఖ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. రూపాయిలో విపరీతమైన హెచ్చుతగ్గులను కట్టించేందుకు రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. మార్కెట్లో డాలర్ డిమాండ్ తగ్గించేందుకు స్పెక్యులేషన్ నియంత్రణ కోసం కీలక నిర్ణయాలను త్వరలో తీసుకోబోతోంది. కరెన్సీ మార్కెట్లో బ్యాంకుల ఓపెన్ పొజిషన్లపై ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతోంది. దీని ద్వారా రూపాయి విలువతో ట్రేడింగ్ తగ్గించేందుకు కఠిన చర్యలు చేపట్టింది. రష్యా, యుఏఈ దేశాలతో రూపాయిలోనే వాణిజ్యం చేసేందుకు ఓస్ట్రో వంటి ప్రత్యేక ఖాతాలను ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ బాండ్ సూచీల్లో భారత బాండ్లను చేర్చడం ద్వారా విదేశీ పెట్టుబడులు డాలర్ల రూపంలో వచ్చేలా కేంద్రం చర్చలు తీసుకుంటోంది. ఇక ఎన్ఆర్ఐలు భారత్లో ఎక్కువ డిపాజిట్లు చేసేలా బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేసేందుకు ఆర్బీఐ అనుమతించింది. అలాగే భారతీయ కంపెనీలు విదేశాల నుంచి సులభంగా రుణాలు సేకరించేలా ఈసీబీ నిబంధనలను సరళించింది. ఇక మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు వంటి అంతర్జాతీయ కారణాలతో రూపాయిపై ఒత్తిడి కొనసాగుతోంది. అయితే భారత ఆర్థిక మూలాలు ఎంతో పటిష్టంగా ఉన్నాయని, విదేశీ మారక నిల్వలు 10 నుంచి 12 నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఫారిన్ రిజర్వుల పెంపుపై కేంద్రం ఫోకస్ పెట్టింది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల తగ్గింపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న కేంద్రం ప్రత్యామ్నాయ ఇంధన సాధనాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించేలాగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సిద్ధమైంది. అనవసర దిగుమతులపై నియంత్రణ విధించడంతో పాటు లగ్జరీ ఎలక్ట్రానిక్స్ వస్తువుల దిగుమతులపై సుంకాల పెంచాలని నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఐ పథకాలకు ప్రోత్సహిస్తూ దేశీయ ఉత్పత్తిని పెంచి ఎగుమతులు పెరిగేలా చూసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. దేశీయ మార్కెట్లలోకి ఎఫ్డీఐ, ఎఫ్పీఐ పెట్టుబడులను పెంచే వ్యూహంతో ఆర్థిక సంస్కరణలతో డాలర్ల ప్రవాహాన్ని పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. రూపాయి విలువ పడిపోకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుని తన దగ్గరున్న విదేశీ మారక నిల్వల నుంచి డాలర్ల విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ చేతిలో విదేశీ మారక నిల్వలు సుమారు $691 బిలియన్ నిధులున్నాయి. బ్యాంకుల విదేశీ మారక పరిమితులపై ఆర్బీఐ కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఏదేమైనా దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే కఠిన నిర్ణయాలను తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.